2022 మెగాస్టార్ చిరంజీవి జీవితంలో మరిచిపోలేని రోజు ఇది. ఈ రోజే చిరంజీవి అనే నటుడు జన్మించాడు. 2025 సెప్టెంబర్ 22తో ఇండస్ట్రీలో 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మెగాస్టార్. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో అరంగేట్రం చేసిన చిరు తెలుగు సినిమా ఆకాశంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు. వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరులో సాధారణ కుటుంబంలో జన్మించిన చిరంజీవి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటన నేర్చుకుని ప్రాణం ఖరీదుతో తన ప్రయాణం మొదలుపెట్టారు. కె వాసు తెరకెక్కించిన ఈ చిత్రంతోనే కోట శ్రీనివాసరావు కూడా పరిచయం అయ్యారు. పునాదిరాళ్లు సినిమా ముందు మొదలైన విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు సినిమానే. ఈ 4.5 దశాబ్దాల్లో 150కి పైగా సినిమాలతో అసాధారణ డాన్స్ స్టెప్పులు, పవర్ఫుల్ యాక్టింగ్ తో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. నటుడిగా, నిర్మాతగా, సామాజిక సేవకుడిగా, రాజకీయవేత్తగా ఆయన సాధించిన ఘనతలు వెలకట్టలేనివి. 1980లలో చిరంజీవి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. లో ఖైదీ సినిమా ఆయన్ని బాక్సాఫీస్ సెన్సేషన్ గా నిలిపింది. అప్పటికి ఉన్న రికార్డులన్నింటినీ చెరిపివేసింది ఖైదీ. దానికంటే ముందే 1982లో శుభలేఖ సినిమాతో మొదటి ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న చిరు మంత్రిగారి బియ్యంకుడు, గుండా, అడవి దొంగ లాంటి బ్లాక్ బస్టర్లతో యాక్షన్, కామెడీ డ్రామాల్లో తన వైవిధ్యాన్ని చూపించారు. అతని బ్రేక్ డాన్స్లు, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. 1992లో ఘరానా మొగుడు 10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. అదే ఏడాది ఆపద్బాంధవుడు సినిమాకు 1.25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుని ₹1 కోటి పైగా పారితోషికం అందుకున్న మొదటి భారతీయ నటుడిగా చిరంజీవి రికార్డు సృష్టించారు. అప్పుడే ఈయన గురించి బిగ్గర్ దాన్ బచ్చన్ అనే ఆర్టికల్ కూడా వచ్చింది. చిరంజీవి సాధించిన రికార్డులు ఆయన్ని లెజెండ్ గా నిలిపాయి. 2024లో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఆయన 156 సినిమాల్లో 537 డాన్స్ సాంగ్స్ లో 24,000కు పైగా డాన్స్ మూవ్స్ తో భారతీయ సినిమా పరిశ్రమలో మోస్ట్ వర్స్టైల్ డాన్సర్ గా నిలిచారు. 8 ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ లో తిరుగులేని రికార్డులు చిరు చెంతే ఉన్నాయి. 2002లో వచ్చిన ఇంద్ర అప్పటి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. 1987లో విడుదలైన స్వయం కృషి మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడగా సొంత నిర్మాణంలో నటించిన రుద్రవీణ సినిమాకు జాతీయ సమగ్రత అవార్డు వచ్చింది. కెరియర్ లో 4 నంది అవార్డులు, 9 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, 2024లో పద్మవిభూషణ్, 2006లో పద్మభూషణ్ సహా మెగాస్టార్ గుర్తింపులు ఎన్నెన్నో. సినిమాతో పాటు చిరంజీవి సామాజిక సేవలను ముందుంటారు. లో స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 లక్షలకు పైగా బ్లడ్ యూనిట్లు, 10,000 కార్నియల్ ట్రాన్స్ప్లాంట్లు సాధించారు. 2004 సునామీ, 2020 కోవిడ్ సంక్షోభ సమయంలో కోట్ల రూపాయల దానాలు, 15,000 డైలీ వేజ్ వర్కర్లకు సహాయం అందించారు మెగాస్టార్. రాజకీయాల్లోకి ప్రవేశించి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2012-14లో కేంద్ర టూరిజం మంత్రిగా పనిచేశారు. 2017లో ఖైదీ నెంబర్ 150తో కంబ్యాక్ ఇచ్చి 100 కోట్ల షేర్ అందుకున్నారు చిరు. ఇండియాలో 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చి హిట్ కొట్టిన ఏకైక హీరో మెగాస్టార్. ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు, కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 240 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో అబోవ్ యావరేజ్ గా నిలిచింది. ఇక వాల్తేరు వీరయ్యతో 200 కోట్ల గ్రాస్ అందుకున్నారు. చిరంజీవి సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే కథ. ప్రాణం ఖరీదు నుండి విశ్వంభర వరకు ఆయన తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. $1 బిలియన్ ఎంపైర్, గిన్నిస్ రికార్డ్, పద్మవిభూషణ్ తో ఆయన ఒక యుగాన్ని సృష్టించారు. ఈ 47 ఏళ్ల కెరియర్ లో చిరు మాత్రమే కాదు, ఆయన కుటుంబం కూడా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సహా చాలా మంది హీరోలు వచ్చారు. అల్లు అర్జున్ కూడా చిరు కుటుంబం నుంచే వచ్చారు. 47 సంవత్సరాల సినీ జీవితంలో చిరంజీవి సాధించిన ఘనతలు, రికార్డులు, సామాజిక సేవలు ఆయన్ని యువతకు ఆదర్శంగా నిలిపాయి. అందుకే టాలీవుడ్ లో ఎప్పుడూ తిరుగులేని, ఎదురులేని శక్తి మెగాస్టార్ చిరంజీవి.